ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదండి, మీకు అందరికీ హ్యాపీ సండే. మన జీవితంలో మరో ఆదివారము దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఎవరైనా ఈ యొక్క వీడియోను చూస్తూ ఇంకా దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నారా? ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే పరలోకము, నిత్య జీవము, పాపక్షమాపణ మనకు దొరుకుతుంది. ఇదే రక్షణ దినము. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి, సొంత రక్షకునిగా స్వీకరించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 100వ కీర్తన మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనలందరినీ బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ కీర్తనాకారుడు చెప్పుచున్నారు, సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి. ఇక్కడ సృష్టికర్త అయినటువంటి యెహోవాను సన్నుతించాలి, స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఈ యొక్క దేశమును, ఈ యొక్క ప్రపంచాన్ని, ప్రతిదీ మన దేవుడైనటువంటి యెహోవా సృష్టించాడు కాబట్టి ఆ సృష్టికర్తను మనము స్తుతించాలి, గణపరచాలి. సమస్త దేశములో నుండి జనులను, భూజనులందరూ యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి. ఎలా చేయాలంటే వారు ఉత్సాహముతోనూ, సంతోషముతోనూ, ధ్వనితోనూ, ఆర్భాటముతోనూ ఇక్కడ యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి అని ఉంది. ఉత్సాహముతోనూ, ధ్వనితోనూ యెహోవాను స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి మనము ఎలా వెళ్ళాలంటే సంతోషముగాను వెళ్ళాలి. ఉత్సాహము చేయుచు, ఉత్సాహగానము చేయుచు, సంతోషముతో ఆయన సేవిస్తూ, సంతోషముతో ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. ఇంతవరకు మనము దుఃఖముతోనూ, బాధతోనూ, మన బాధలు తీరాలని, మన కష్టాలు తీరాలని ఇంతవరకు మనము ఆరాధన చేయుచున్నామా? అటువంటి ఆరాధన దేవునికి ఇష్టం లేదు. మన జీవితంలో ఇంతవరకు దేవుడు మనకెన్నో మేలులు చేశాడు. పోయిన ఆదివారం నుంచి ఈ యొక్క ఆదివారం వరకు మనల్ని ఎంతగానో కాపాడాడు. ప్రతి బాధ నుంచి, కష్టం నుంచి, ప్రతి ఆపద నుంచి, కీడు నుంచి దేవుడు తొలగిస్తూ మనల్ని కాపాడుతూ భద్రపరిచినటువంటి దేవునికి మనం ఎలాగా సంతోషించాలంటే, ఎలాగా ఆరాధించాలంటే, ఆయన ఎలాగా సేవించాలంటే మన సంతోషముతోనూ, పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతోనూ ఆయన ఆరాధించాలి. మనము స్తుతించుచున్న ప్రతి స్తోత్రము, ప్రతి స్తుతులు, ప్రతి ఆరాధన ఆయనకి సంతోషకరంగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఆదివారం దినము కాబట్టి మనమందరము ఏక కంఠస్వరముతో ఏకంగాను ప్రపంచమంతయు, భారతదేశమంతయు ఈరోజు దేవుణ్ణి ఆరాధించే దినము కాబట్టి మనము ప్రార్థన చేయదము. ఆయన యొక్క సన్నిధి భూమి మీదకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఉజ్జీవము ఈ యొక్క భారతదేశంలో, ప్రపంచంలో పడిపోయినటువంటి ఆత్మలను, బలహీనమైనటువంటి బలహీనులను బలపరచడానికి అటువంటి ఆరాధన ఈ యొక్క దినమున మనము స్తుతించి, ఆయన గణపరిచి, ఆయనకు ఆరాధన, ఆయనకు సన్నిధిలో మనం ఉండాలని ప్రార్థన చేయడము. ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా ఈ యొక్క ప్రార్థన నా తండ్రి సర్వ ప్రపంచానికి రీచ్ అవుటకు కృపను దయచేయండి. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ మీద నా తండ్రి నీ సన్నిధి ఉంచండి, నీ కాపుదలు ఉంచండి.
దేవా మీ భద్రతను ఉంచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. ఈ యొక్క దినమున మిమ్మల్ని ఆరాధించే దినమున తండ్రి అయా, మా ప్రియ బిడ్డలము మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుచుండగా, మిమ్మల్ని ప్రార్థించుచుండగా, మిమ్మల్ని స్తుతించుచుండగా, మిమ్మల్ని గణపరచుచుండగా నా తండ్రి అయా, మహిమ ఘనత ప్రభావములన్నీ నీకే చెల్లుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. మా స్థితుల మీద మీరు ఆశీనుడు కమ్మని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, సంతోషముతోను ఉత్సాహ గానముతోను నా తండ్రి మిమ్మల్ని స్తుతించాలి, గణపరచాలి అని ఇక్కడ రాయబడి ఉన్నది మా ప్రభువా. అయా మా హృదయంలో నా తండ్రి అయా మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, సంతోషంగాను మనస్ఫూర్తిగాను అయా మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి కృపను దయచేయమని అడుగుచున్నాను అయా. ఈ యొక్క దినము నా తండ్రి ఆయా భారతదేశము, ప్రపంచము, ఆయా ప్రపంచమంతయు, మా భారతదేశం అంతయు, ఆయా మా రాష్ట్రాలు, మా పట్టణాలు, మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా సంఘాలు కలిసి మిమ్మల్ని స్తుతించుచుండగా, మిమ్మల్ని ఆరాధించుచుండగా నా తండ్రి నీ యొక్క పునరుద్ధాన బలమును నా తండ్రి మేము పొందుకున్నట్టుకు కృపను దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపుతో నా తండ్రి ప్రతి సంఘము కదిలింపబడాలి ఆయా. పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి సంఘము, ప్రతి విశ్వాసి దహించబడాలి నా తండ్రి. నీ యొక్క ఆత్మ తాకిడి, పరిశుద్ధాత్మ తాకిడి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ దినమున ఆరాధించుచున్నప్పుడు ప్రతి సంఘములో నా తండ్రి అయా నీ యొక్క పరిశుద్ధాత్మ ఆయా అభిషేకము ప్రతి ఒక్కరు పొందుకునగలగాక తండ్రి. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ప్రతి దైవజనుని, ప్రతి ఆయా సంఘాలను, ఆయా ప్రతి ఒక్క విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. వాక్య పరిచర్య చేస్తున్న వారు ఆయా తండ్రి దైవజనులు నా తండ్రి, వారు నా తండ్రి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు నా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని దిగి మా ప్రభువా ఆయా ఒక వాక్యము చేత ప్రజలు కదిలింపబడుటకు కృపను దయచేయండి నా తండ్రి ఆయా. దేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను ఆయా. పాస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా. సంఘ కాపరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి, వారి బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన అయా. ప్రతి ఒక్క ఇవాంజలిస్టును, ప్రేయర్ వారియర్ని, ప్రార్థన పరులను, విశ్వాసులను మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. ఈ దినమున తండ్రి ఉత్సాహముతోను సంతోషముతోను నిన్ను ఆరాధించుటకు, గణపరచుటకు ప్రతి సంఘము నా తండ్రి అయా, ప్రతి సంఘము మీద నీ మహిమ దిగాలి, ప్రతి సంఘము మీద నా తండ్రి నీ సన్నిధిని ఉంచాలి మా ప్రభువా. ప్రతి సంఘము నా తండ్రి ఆత్మ నడిపింపుతోను ఆయా దేవా ఈ లోకంలో నడిపించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. సాతాను యొక్క శక్తులను, ఆయా సాతాను యొక్క తంత్రములను, ఆయా సాతాను బలమంతటి మీద ఈ యొక్క పునరుద్ధాన దినమున నా తండ్రి ఆయా ప్రతి సంఘము మీద తండ్రి నీ బలమును పొందుకున్నట్టుకు మాకు కృపను దయచేయమని అడుగుచున్నాను ఆయా. సాతాను సామ్రాజ్యాలను కూల్చుటకు, సాతాను సామ్రాజ్యాలు నా తండ్రి ఆయా పడదోయుటకు నా తండ్రి ఆత్మ బలముతోను పరిశుద్ధాత్మ బలముతోను నా తండ్రి మాకు నా తండ్రి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాన్న. సాతాను యొక్క నెట్వర్క్ కదలాలంటే నా తండ్రి ఇలాంటి ప్రేయర్ టవర్స్ ఎన్నో అవసరము నా తండ్రి అయా. ఇలాగా మేము ప్రార్థన చేయుటకు, ఏకముగా కూడి ప్రార్థన చేయుటకు అయా మా ప్రపంచము కోసము, భారతదేశము కోసము నా తండ్రి, మా రాష్ట్రాల కోసము, మా ప్రాంతాల కోసము, మా జిల్లాల కోసము అయా, మా గ్రామాల కోసము, మా పట్టణాల కోసము అయా, మా ప్రాంతాల కోసము మేము ప్రార్థన చేయుటకు, ప్రార్థన శక్తి కలుగుటకు ఆయా, ప్రార్థన కంచి ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. సాతాను సామ్రాజ్యాలు కూలుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా మీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున తండ్రి ఆయా ప్రతి పాస్టర్ విత్తుతున్న ప్రతి పంటను, ఆయా ప్రతి వాక్యము, ప్రతి వాక్య పరిచర్య మా ప్రభువా దేవా నీ విశ్వాసులు విని నా తండ్రి వారి జీవితంలో అంచెలంచెలుగా నా తండ్రి ఆయా బలము పొందుటకు, ఆత్మీయ బలమును పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా మిమ్మల్ని ఉత్సాహంగా, సంతోషంగా ఆరాధించుటకు, గణపరచుటకు ఆయా మాకు ఆయా మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా ఈ దినమున తండ్రి ప్రతి సంఘాన్ని దర్శించండి, ప్రతి పట్టణమును దర్శించండి, ప్రతి విశ్వాసిని దర్శించండి. ఆత్మ బలముతోను తండ్రి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నీకు మహిమ తెచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. యేసయ్యా
సాతాను సామ్రాజ్యాలను కూల్చే అయా దేవా ఆరాధన మాకు నేర్పించండి అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. సాతాను సామ్రాజ్యాలు పతనమయ్యే దేవా స్తుతులు ఘనతలు నా తండ్రి దేవా నీకు స్తుతులు ఘనతలు తెచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. సాతాను సామ్రాజ్యము నా తండ్రి కూలిపోవునగాక, సాతాను తంత్రాలు యేసు నామములో కూలిపోవునగాక. ఈ యొక్క ఆరాధన దినము నా తండ్రి, ఈ యొక్క ఆదివారము దినమున అయా మేము మిమ్మల్ని ఆరాధించి చిన్నప్పుడు, మేము మిమ్మల్ని స్తుతించి చిన్నప్పుడు సాతాను నెట్వర్క్ అంతా తండ్రి కూలిపోవునుగాక నా తండ్రి. సాతాను నెట్వర్క్ అంతా ఆయా బలహీనమవునుగాక నా తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. మీ కొందనాలు. ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.